మతం మారిన వారు ఎటువంటి ఎస్సీ ఎస్టీ కేసులు పెడతానికి మతం మారితే అర్హత లేదు. మరి చర్చిలు చూస్తే 30,000 చర్చిలు ఉన్నాయి. మరి దాని ప్రకారం చూస్తే 22% ఉన్నారు. నేను ఎప్పుడూ జగన్మోహన్ రెడ్డి సీఎం అయిన కొత్తలోనే నేను చెప్పడం జరిగింది. దానికనే మరి అతను క్రిస్టియన్, మరి ఇతను క్రిస్టియన్, సునీల్ కుమార్ ఈ ముసుగులో తిరుగుతున్న క్రిస్టియన్. మరి వీళ్ళందరూ కలిసి నన్ను కుట్ర చేసి అప్పుడు నన్ను ఏదో పైకి పంపాలని చూశారు. వెంకటేశ్వర దయతో బతిగా. ఇది ఎన్నోసార్లు చెప్పాను నేను. ఇంకా బెదిరించాలని చూడటం, మనం బెదిరిపోవటం అనేది సమంజసం కాదు. ఇప్పటికే ఎంతో ఆలస్యమైంది. కోర్టులో ప్రభుత్వ న్యాయవాది ఇతను ఈ డబ్బు తీసుకొని సుప్రీంకోర్టు న్యాయవాదులకు ఇవ్వాలి, ట్రయల్ లేని హైకోర్టులో ట్రయల్ చేయడానికి ఇవ్వాలి అని చెప్పి లాయర్ కాని ఒక లాయర్కి డబ్బులు ఇచ్చిన తర్వాత కూడా, ఇంకా అది కోర్టులో సబ్మిట్ చేసిన తర్వాత కూడా ప్రభుత్వ ప్లేడర్ గారు ఇంకా అతన్ని ఉపేక్షించటం న్యాయమా అన్నది ప్రజలు ఆలోచించండి. న్యాయం అనుకుంటే న్యాయం అని చెప్పండి. ఇది అన్యాయం అనుకుంటే అన్యాయం అని చెప్పండి. చెప్పటమే నా ధర్మం. బాధితుడిగా అవతల వ్యక్తి ఇంత దుర్మార్గంగా నోటుకొచ్చినట్టు పేలుతూ, నా నియోజకవర్గానికి కూడా మొన్న పోలీస్ స్టిక్కర్ వేసి అసలు బొమ్మేసి అంత ధైర్యంగా మనుషులను పంపించి ఎక్కడికక్కడ గొడవలు చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నా కూడా ఇంకా ఉపేక్షించటం సమాజానికి